నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ ఇవాళ 4వ విడత లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ తెలంగాణ సహా 94 పార్లమెంటు స్థానాలకు మోగనున్న నగారా ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం అభ్యర్థులకు బీఫారాల అందజేత ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తిరుగులేదు మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందన్న సిపాక్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే ధాన్యపు రాసులు కలెక్టర్ చెప్పిన లారీని తిప్పి పంపిన వ్యాపారులు తెలంగాణపై కేంద్ర బీజేపీ సర్కార్ జలఖడ్గం మన గోదావరి నీళ్లు తమిళనాడుకు తరలించే కుట్ర ఇక ఇవాళ 4వ విడత లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది మొత్తం 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 94 లోక్సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25 కాగా ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది ఇవాళ 4వ విడత లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది మొత్తం 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 94 లోక్సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25 కాగా ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది ఇవాళ 4వ విడత లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది మొత్తం 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 94 లోక్సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25 కాగా ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది
ఇవాళ పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఎన్నికల వ్యూహంపై గులాబీ బాస్ స్పీడ్ పెంచారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్లమెంట్ అభ్యర్థులతో ప్రత్యేకంగా భేటీ కానున్న కేసీఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకోనున్నారు. ఎన్నికల ప్రచారం, బహిరంగ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించనున్న బస్ యాత్ర రూట్ మ్యాప్ పై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఎన్నికల వ్యూహంపై గులాబీ బాస్ స్పీడ్ పెంచారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్లమెంట్ అభ్యర్థులతో ప్రత్యేకంగా భేటీ కానున్న కేసీఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకోనున్నారు. ఎన్నికల ప్రచారం, బహిరంగ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించనున్న బస్ యాత్ర రూట్ మ్యాప్ పై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. యాసంగి వడ్లను అమ్ముకోవడానికి రైతులు అరిగోసపడుతున్నారు. ప్రభుత్వం మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా 2 వారాలైనా వడ్ల కాంటాలు జరగడం లేదు. సాక్షాత్తు కలెక్టర్ చెప్పినా మిల్లర్లు లోడ్ దించుకునే పరిస్థితి లేదు. హన్మకొండ జిల్లాలో ఇప్పటి వరకు క్వింటాల్ వడ్లు కూడా మిల్లులకు చేరని వైనంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ధాన్యం కొనుగోలు కాంటాలపై అధికారులకు స్పష్టత లేకపోవడంతో వడ్ల రాసులు ఎక్కడివక్కడే ఉంటున్నాయి. హన్మకొండ జిల్లాలో 18 బాయిల్డ్ మిల్లులు, 40 రా రైస్ మిల్లులు ఉన్నాయి. 14 మిల్లులకు వడ్లు మిల్లింగ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కొనుగోలు కేంద్రంలో అధికారులు కాంటా పెట్టి మిల్లుకు తరలిస్తారు. అయితే రైస్ మిల్లర్లు ఈసారి తాలు సాకుతో వడ్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వారం క్రితం కమలాపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు అన్యాయం చేయవద్దని, తాలు పేరుతో కాంటాలో కోత పెట్టవద్దని మిల్లర్లను, అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సందర్శన తర్వాత స్థానిక అధికారులు అప్పటికప్పుడు లారీలో వడ్లను నింపి మిల్లుకు తరలించారు. అయితే నాణ్యత లేదని కారణం చెప్పి మరునాడే వడ్లను తిరిగి కొనుగోలు కేంద్రానికి పంపారు మిల్లర్లు. సాక్షాత్తు కలెక్టర్ ఆదేశాలను కూడా మిల్లర్లు పట్టించుకోలేదు. కొనుగోలు కేంద్రంలోనే రైతులు వడ్లను శుద్ధి చేసి ఇస్తేనే తీసుకుంటామని మెలికపెట్టారు. కమలాపూర్లో ప్యాడీ క్లీనింగ్ చేసి పంపిన ధాన్యాన్ని కూడా మిల్లర్లు తిరస్కరించి పంపించడంపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో పోసిన వడ్లను శుద్ధి చేయాలంటే ఎలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అటు మిల్లర్ల సాకులతో కాంటాలు నిలిచిపోయాయి. అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది ఉండడంతో 200 రూపాయలు తక్కువకే వ్యాపారులకు అమ్ముకోవలసి వస్తోంది. వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను అమ్మిన రైతులకు మాత్రమే బోనస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించిన రైతుల పంటకు బోనస్ రాదు. ఇలా అయితే వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్న రైతులు క్వింటాల్కు 200 రూపాయలు నష్టపోనున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లను మిల్లులకు తరలించే ప్రక్రియను 5 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో కొనుగోలు కేంద్రానికి 40 వాహనాలను కేటాయించారు. కానీ రవాణా కాంట్రాక్టర్లు మాత్రం ఇప్పటి వరకు వాహనాలను సమకూర్చలేదు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ తీరుపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా వ్యతిరేకమవుతున్నారు. కాంగ్రెస్కు టెన్షన్ పట్టుకుందా? అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? రైతులు చేజారిపోకుండా మళ్లీ ఎన్నికల హామీల వలవేస్తున్నదా? కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనుసరిస్తున్న తీరు చూస్తుంటే ఇవే ప్రశ్నలకు సమాధానాలు అవుననే వస్తున్నాయి. ఇందుకు కారణమేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీలతో వలవేసింది. ఇందులో ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు. వరి క్వింటాకు 500 రూపాయల బోనస్, డిసెంబర్ 9 లోపు 2 లక్షల రుణమాఫీ, రైతులు కౌలు రైతులకు ఎకరాకు 15,000 రైతు భరోసా, అన్ని పంటలు మద్దతు ధరకు కొనుగోలు, ప్రతి పంటకు మద్దతు ధరకు మించి బోనస్, పంటల బీమా, రైతు కమిషన్ ఏర్పాటు, ప్రతి ఎకరాకు సాగునీరు, ఇలా రైతులకు అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇందులో ఏ ఒక్కటి అమలు చేయలేదు. అటు రైతులు, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ అంశాలపై ఎప్పుడు ప్రశ్నించినా దాటవేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. తాము రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే అనుకున్నామని, కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రుణమాఫీ, ధాన్యం, బోనస్ హామీలను ఎలా అమలు చేస్తామని మంత్రులు బుకాయించారు. కానీ 100 రోజుల గడువు పూర్తయ్యాకే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. గడువులోపు అమలు చేయకుండా కోడ్ని సాకుగా చూపటమేమిటని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే తమకు కష్టాలు మొదలయ్యాయని మండిపడుతున్నారు. ఓవైపు సాగునీటి కష్టాలు, మరోవైపు ఎండుతున్న పంటలతో సర్కార్పై రైతుల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. ముఖ్యంగా సాగునీటి కష్టాలు, పంటలు ఎండిపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ పాలన, నిర్వహణ లోపం వల్లే సాగునీటి కొరత ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 5-6 ఏళ్లుగా కనిపించని దుస్థితి పునరావృతం కావటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ పాలన, కాంగ్రెస్ పాలనను పోల్చుతూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ వ్యతిరేకత రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరోవైపు ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పెద్దల్లో కలవరం మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి గట్టి దెబ్బ పడడం ఖాయమనే ఆందోళన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఈ వ్యతిరేకతను తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని తాజాగా రేవంత్ ప్రకటించారు. వచ్చే సీజన్ నుంచి బోనస్, రైతు భరోసా వర్తింపజేస్తామని సమీక్షలో తుమ్మల చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ హామీలకు మోసపోయామని రైతులు వాపోతున్నారు. మళ్లీ కొత్త హామీలను ఎలా నమ్ముతామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని తెగేసి చెబుతున్నారు. ఇక రామగుండం ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. శ్రీరామనవమి సందర్భంగా గోదావరికని కోదండ రామాలయంలో పట్టు వస్త్రాలను సమర్పించారు. వచ్చే నెల 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కోడ్ను అమలు చేసింది. దీన్ని అతిక్రమించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ్యులు